హలో హలో అమ్మాయి, బాగున్నారా అమ్మ? బాగున్నా నాన్న, నువ్వెట్లున్నావు? ఏం పని మీద చేసినావు అమ్మ? ఏం పని మీద చేసినావు అమ్మ? అదే నాన్న, బిడ్డ పెళ్ళి అనుకుంటున్నావు, ఒక పిల్లగాన్ని చూసి. పెళ్ళి అంటే వీకెండ్ అవుతుందా అమ్మ? నలుగురిని కనుక్కొని చేయాలమ్మా. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు, షెడ్ పడడం మంచిగా ఉండదు, మరి కనుక్కొని చేయాలమ్మా. పని చేస్తే ఒట్టిగానే కాదు, మంచి పద్ధతి కాదు కదా. మనం కనుక్కోవాలి, నలుగురిని కనుక్కున్న తర్వాత మాట. అసలు ఎవరైనా నలుగురు? వంజా, డబుల్ బెడ్రూమ్ ఉంది, తీసుకుందామా? మొన్ననే ఫ్రిడ్జ్ తీసుకున్నావు, ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? ఇది పాడైపోయింది. మొన్న టీవీ తీసుకున్నావు, మళ్ళీ నెక్స్ట్ 2 monthsకే టీవీ తీసుకున్నావు, అది కూడా పాడైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు ఏదైనా తీసుకునే ముందు ఎవరైనా నలుగురిని అడిగి తీసుకోవాలని. ఎవరా నలుగురు? హాయ్ మామ. హాయ్ మామ, ఎక్కడి నుంచి? కాలేజ్ నుంచి వస్తున్నావా? ఇంత లేట్ అయింది? నడుచుకుంటూ వస్తున్నా, చాలా లాంగ్ కదరా. రోజు ఇంత దూరం నడుస్తున్నావా? ఏం చేద్దాం రా, బండి లేదు కదా, నేను కూడా బండి కొందాం అనుకుంటున్నా. బండి కొందాం అనుకుంటున్నావా? ఎట్లాంటి బండి కొందాం అనుకుంటున్నావు? యాక్టివానా, లేకపోతే మిడ్ రేంజా, లేకపోతే స్పోర్ట్స్ బైక్ లాంటిది ఏమైనా కొందాం అనుకుంటున్నావా? నాకేం తెలుసా, నీకెంత తెలుసా? నాకు కూడా అంత తెలుసు. ఒక నలుగురు అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎవర్రా నలుగురు? అసలు ఎవరైనా నలుగురు? పెద్దోళ్ళు అంటుంటారు కదా, ఏదైనా విషయం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా నలుగురు అనుకోని చెప్పాలని. నలుగురం మేమే. ఒపీనియన్స్ వస్తాయి, ఇంకా డెసిషన్ మీది. భయ్యా, మా ఆఫీస్ మీటింగ్ ఉంది వనస్థలిపురంలో, ఒక 15 మంది అనుకుంటాం. ఏడ దొరుకుతుంది అంటావు మంచి బఫే వనస్థలిపురంలో? ఒక నలుగురిని అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఏమంటావు నువ్వు? అరే, ఆ నలుగురు ఉన్నారు కదా. ఎన్ని రోజులు మిస్ అయ్యారా మనల్ని జనాలు. ఆసో తిందాం, వైసో చెప్పు. తిందాం. ఫుడ్ ఆర్డర్ చేద్దాం, అన్లిమిటెడ్ బఫే, అన్లిమిటెడ్ ఫుడ్, తిన్నోళ్ళకి తిన్నంత. నాన్ వెజ్ ఉందా లేదా? మామ, ఇది ఓన్లీ వెజ్జే రా. సరే, ఏం కాదు, తిందాం. లెట్స్ ఆర్డర్. మెనూ ఏదిరా వాసు? మెనూ ఎక్కడ? ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? అయిపోయింది ఎప్పుడో. మెనూ స్కాన్ చేసేసినా వచ్చేస్తుంది కూడా. ఓకే. అరే, ఇది మన కోసం తెచ్చిరా లేకపోతే ఆ కుంభకరుని కోసం తెచ్చిరారా? ఏంద్రా ఈ ఫుడ్ అంతా? ఒక్కసారి ఈ మూల నుంచి ఈ మూల వరకు ఇన్ని ఐటమ్స్. జెన్జీలకు అయితే పర్ఫెక్ట్ థీమ్ ఇది అయితే. ఎన్ని డెజర్ట్స్ ఉన్నాయో అసలు. ఇంత ఫుడ్ ఉన్నది ఇక్కడ, ఏమో కూడా ఏమో. తినలేవా? తింటాను. ఈ వీళ్ళ గురించి మనం చెప్పాలా కామన్ గా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ చేసేది. ఎంతసేపు రా సోది? ఫస్ట్ అయితే తిందాం పారా. ఓకే, కమాన్, స్టార్ట్ చేద్దాం. కమాన్. అప్పుడు గడ్డి పెట్టిండి. అది గడ్డి కాదు, లెట్ యూస్. గడ్డి లెక్కన ఉంది. మనము ఇద్దరం కలిసి డైట్ చేద్దాం అనుకున్నాం కదా, వీళ్ళేమో ఇన్ని ఐటమ్లు పెట్టిర్రు. నాకు అసలు ఏది తినాలో అర్థం కావట్లేదు. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏదో ఒకటి ఉంది. ఇంకోటి మనమా షుగర్ కిట్ అనుకున్నాము, వీళ్ళేమో ఐస్ క్రీమ్ కానీ స్టార్ట్ చేస్తే ఇదేంటిది బ్రౌనీ వరకు పెట్టేసి. నాకేం అర్థం కావట్లేదురా, నువ్వే చెప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నేనైతే వాటర్ మిలన్. మనం అంటనే ఉన్నాం, వాళ్ళు లాగిస్తూనే ఉండు. ఏంద్రా అది? రస్నా. వీడు ఇంకా చిన్నప్పుడు అదే కాన్సెప్ట్ ఉన్నారు రస్నా దగ్గరనే. ఫస్ట్ ఇన్ని ఐటమ్ కంప్లీట్ చేయరా. నేను రస్నా కలర్ బాగుందని ట్రై చేశాను. నేనైతే ఓన్లీ వెజిటేబుల్
ఏంది వాటర్ మిలను ఇట్లాంటివి తింటాం మామ. ఒక్క మాట ఇన్ని ఐటమ్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఇంకా డైట్ చేయాలని చెప్పేసి నేనైతే నా డైట్ బ్రేక్ చేస్తున్నారు ఇవాళకి. ఒకటి నాకు డైటే అవసరం లేదు. మా ఇద్దరికి వాళ్ళైతే చీట్ డేరా, మీరు ఏమన్నా చేసుకోరు. నువ్వు తింటావో వైషు తింటావో, రాము మనం మొత్తం కంప్లీట్ చేద్దాంపా. ఇదేంటి బ్రెడ్ మీద చీజ్ వేసారు? అది గార్లిక్ బెడ్ ఏంద్రా అది, నువ్వు చెప్పురా. నీకు మొన్న మనం తిన్నాగా. సరేలే ఏదో ఒకటి కానిద్దాంపా. తినచ్చా? స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫైనలీ ట్రై టు గులాబ్ జామున్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అరే ఫస్ట్ స్వీట్ తింటారా ఎవరన్నా? మేము అంతే స్వీట్ నుంచే స్టార్ట్ చేస్తాం. సరే నీ ఇష్టం. మాకు ఇవాళ చీట్ డే. సలాడ్ తో స్టార్ట్ చేస్తా, అది గడ్డ దాంతో ఎండ్ చేస్తా. నేను స్వీట్ ఎప్పుడైనా లాస్ట్ తినాలా? స్వీట్ ఫస్ట్ తిన్నారనుకో మనకి ఎప్పుడైతే ఫుడ్ స్టార్వింగ్ ఉంటుందో స్వీట్ తిన్నామనుకో ఫుడ్ చనిపోతుంది. ఎక్కడెక్కడ గులాబ్ జామున్ తిన్నా కానీ ఫస్ట్ టైం జీవితంలో న్యాయం చేసిందంటే విలియమ్స్ వాళ్ళేరా. నేను నిజం చెప్తున్నా కదా. అవును, నువ్వు ఇందాక ఏదో పాస్తా గురించి డిఫరెన్స్ చెప్తున్నావు. 2 పాస్తాలు సేమ్ ఉన్నాయి ఏందా అని. అది మేల్ పాస్తా, ఇది ఫీమేల్ పాస్తా. జంజీ కదా నా మాత్రం ఉంటుంది. ఏ కాలేజ్? కాలేజ్. తప్పలేదులే రాము, చెప్పినా కదా. కొంచెం ఆ సలాడ్ ఇటు అంది. అది కాదురా గడ్డిరా. గడ్డ మేకవారా ఏమో ఇంకా డైట్తో పాటు ఇది దీన్ని కూడా ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను పాస్తా ట్రై చేస్తాను కదా. ఏదోలే మామ మనం. సో నేను పాస్తా నువ్వు పని చేయొచ్చుగా. నీ ఫేవరెట్ మ్యాగీ ఆడ పడి ఉంటుంది, అది నిన్నే చూస్తుంది. నీ జుట్టులాగానే రింగులు ఉంది. ట్రై చేయి. ఇదేంటి మామ ఇలా పోసుకోవాలా? అట్లాగా నేను ఒకసారి ఇస్తాను. ఇల్లేంటి పప్పులు వేసారు ఇది దీంట్లో? ఇది తిని ఇది నోట్లో పోసుకోవాలి. అట్లనే తింటాడు. నేను అట్లనే తింటారా? ఒక్కసారి గులాబ్ జామున్ నా కోసం ట్రై చేయొచ్చు. సెక్సీ ఉంది. కమాన్ తిండ్రా, మంచిగా ఉందిరా. కాదు మీరు ఒకరు మర్చిపోయారు. మీరు ఆల్మోస్ట్ 6 varieties ఆఫ్ పిజ్జాస్ ఇక్కడే ఉన్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటే నాకు తెలిసి వాసు సారీ నాన్ వెజ్ అయితే లేదు, ఓన్లీ వెజ్ ఉంది. సర్లే ఇంకేం చేస్తానులే కానీ నేను చికెన్ అనుకున్నానే. చికెన్ లేదు. చికెన్ కాదు. సో ఇగో ఇది ఒక్కసారి నువ్వు ఒకసారి తిని చూడు. First ఇందా chicken కామెంట్ వద్దురా. నువ్వు నా కోసం తినరా ఒకసారి ఫ్రెండ్షిప్ డే కోసమా? అది సరేరా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంటే నీకు ఓన్లీ వాసువే ఫ్రెండా? మేమందరం కాదా? ఇది 90s జనరేషన్ అమ్మా. ఓకే ఓకే. సరేనా? వాళ్ళనే ఉంటుంది. నువ్వు లాగిచ్చేసే ఫస్ట్. ఫస్ట్ మనం పాస్తా తినాలి. మీరు ట్రై చేయరు ఎట్లుంది? షూరా? ఎట్లుంది? ఓకే గైస్ తినండి ఇంకా చాలు ముచ్చట్లు. రే రాము, ఎన్ని రోజుల నుంచో మంచి ఫుడ్ కోసం మాదాపూర్, హైటెక్ సిటీ, డిఎల్ఎఫ్ లాంటి చోట్లకి వెళ్తున్నాం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మన వనస్థలిపురంలో ఇంత దగ్గరగా డీమార్ట్ దగ్గర వండుకుంటా సుష్మా పక్కనే మళ్ళీ మనం ఎందుకు రాలేదురా విలియమ్స్ పిజ్జా వాళ్ళకు? ఇంత మంచి బఫే, ఇంత మంచి ఫుడ్, ఇన్ని వెరైటీస్ ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇవాళ ఫైనలీ విలియమ్స్కి వచ్చి మంచి ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం రా. ఇంకా మెయిన్ ఏందో తెలుసా, ఇది ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. ఓకే. ఇంకేందంటే ఇక్కడ 150 మెంబర్స్ సిట్టింగ్ ఉంది. ఓహో. ఈవెన్ ఏదన్నా మనం ఆర్డర్స్ ఇస్తే కూడా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ అంత కెపాసిటీ ఉంది. అది మన వనస్థలిపురంలో అని అంటే షాకింగే. ఎందుకంటే పక్కనే కామ్నేని మళ్ళా అంబియన్స్ చూడు. ఏదో మనం ఏదో బయట అబ్రాడ్కి పోయి చూసే అంత అంబియన్స్ ఆ లెవెల్ ఆ స్టాండర్డ్స్లో మన ఏరియాకి తీసుకురావడం అంటే వనస్థలిపురంకి గ్రేటే. గూగుల్ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అంబియన్స్, ఫొటోస్ ఎంత బాగా దిగొచ్చు ఇక్కడ. సో రీల్స్ కూడా చేయొచ్చా మీ అభిప్రాయంలో? పర్లేదు. అంతే కదా. సో అమ్మాయిలకైతే పర్ఫెక్ట్ ప్లేస్ నాకు తెలిసి ఇవాళకి అయితే. అబ్జర్వ్ చేస్తే చుట్టూ అంబియన్స్ అయినా సరే, వాళ్ళు వేసిన పర్ఫెక్ట్ షేరింగ్, కలర్ కాంబినేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా, అక్కడ ఏదైతే బఫే కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారో రెగ్యులర్గా, అంటే వెయిట్ చేయని అవసరం లేదు ఫుడ్ కోసం. మనం ది మోస్ట్ మనకి ఫుడ్లల్లో వేరే విషయంలో అయినా సరే మనకి మస్తు హేట్ ఉన్నది ఏం తెలుసా, వెయిటింగ్. అట్లాంటి ప్రాబ్లం అస్సలుకే లేదు ఇన్స్టెంట్ ఫుడ్ లాగా. మళ్ళీ దట్టు హాట్ అండ్ క్రిస్పీ మనకి ఇన్స్టెంట్గా ఫుడ్ వస్తుంది, అసలు వెయిట్ చేసిన అవసరమే లేదు. వాసు మనం ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. ఏంటి? కపుల్స్ కూడా రావచ్చు కదా. అవును. ఎందుకు సింగిల్స్? మేము సింగిల్స్ బ్రో, మేము సింగిల్స్ హిల్స్ అయితే ఏంటి భయ్యా, మాలాంటి కపుల్స్కి అయితే కొంచెం ప్రైవసీ ప్లేస్ అయితే దొరికిందిగా మాకు.
షూర్గా. ఆ? మీరంటే కపుల్స్ భయ్యా, మేము సింగిల్స్ కదా. సింగిల్స్ అనొద్దు భయ్యా, please, ఒక్కసారి సింగిల్స్ కదా, మేము ఫ్రెండ్స్ తో వస్తాం. ఫ్రెండ్స్తోనా? అవును. అరే మనం లాస్ట్ టైము మన కంపెనీ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్కడో మాదాపూర్ పోయినాం. అసలు ఈ ప్లేస్కి వచ్చినా అయిపోదురా కదా. ఐటీ ఆఫీస్కి ఆఫీస్ వాళ్ళు రావడానికి 150 కెపాసిటీ ప్లస్ ఇంకోటి వీళ్ళకి స్పెషల్ ఏంటంటే బ్యాంక్అట్ హాల్ కూడా ఉందంట. అది ఇంకో ప్లస్ పాయింట్. పార్టీస్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్ ఇంకా ఫేమస్. వైషు నువ్వేమంటావు? అంతే అంతే. అంతేనా? ఆఫీస్ వాళ్ళకైతే మినీ దావత్ ఇన్ని వచ్చేసాము. ఈ ఐటమ్ లో కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుండేమో. అరే ఇగో అన్లిమిటెడ్ ఫుడ్ రా. ఇన్ని ఐటమ్స్లో మనకు తక్కువ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కింగ్డమ్ ఫిలిం రిలీజ్ అయింది. అంత మంచి అన్ని ఫ్లాప్ల తర్వాతకి కూడా రిలీజ్ అయిన ఫిలిం అది. మనకి మంచిగా ఉంది ఫిలిం, నేను పోయి చూశాను కదా. బట్ స్టిల్ దాని మీద కొంచెం నెగిటివిటీ ఉంది. వాసు హీరో అన్నాక నెగిటివిటీ అనేది ప్రతి హీరోకి కామన్, ప్రతి మూవీకి కూడా కామన్. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే అది ఎట్లా పోయింది జనాలకు అనేది ఇంపార్టెంట్. అట్లా అంటే చాలా మంచి మంచి కల్ట్ హిట్స్ కూడా ఫ్లాప్స్ అయినాయి కొన్ని. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉండొచ్చు. అందరికీ నచ్చాలని రూలు లేదు, అందరికి నచ్చొద్దని కూడా ఉండదు. ఫుడ్ అయినా అంతే, మూవీ అయినా అంతే, డ్రెస్ అయినా అంతే, లైఫ్ అయినా అంతే మామ. అప్స్ అండ్ డౌన్. గర్ల్ ఫ్రెండ్ అయినా అంతే. ఈ డెజర్ట్స్ ఎన్ని ఉన్నాయి అసలు? ఎంత స్వీట్ అండ్ క్యూట్, పింకీ. ఐస్ క్రీమ్ ఉంది కదా. యాక్చువల్గా ఐటమ్స్ ఒక్కటే కాదు కానీ సర్వీస్ కూడా బాగుంది. ఎవరైతే వచ్చారో చాలా నీట్గా రెస్పెక్టెడ్గా, వాళ్ళు కూడా హైజీనిక్గా ఉన్నారు. బాగుంది సర్వీస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, హైజీన్ పార్ట్ అయితే ది గుడ్ రా అని చెప్తున్నా. ప్రతి ఐటమ్ నీట్గా వెల్ అండ్ గుడ్గా సర్వ్ చేశారు. సో వాళ్ళ గార్నిషింగ్ లెవెల్, వాళ్ళ కాన్సెప్ట్ ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నాను కదా. సో వెన్ ఇట్స్ కమ్ టు హైజీన్ పార్ట్ అయితే ఓసిడి ఎవరైనా కావాలి, ఈ ప్రాబ్లంతో వచ్చిరంటే హైజీన్ పార్ట్ అయితే వెరీ గుడ్ గైస్. వాసు ఇంకోటి చూసావా, ఇన్ని ఐటమ్స్ని ఇంత పేషెన్స్గా ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని ఒక మంచిగా డిజైన్ చేసినట్టు ఒక్కొక్క ఐటమ్ని మన దగ్గర ప్లేస్ చేసి, అంటే అవి చూస్తే తినాలనిపిస్తుంది. చూసావా, బేసిక్గా మనం ఫుడ్ టేస్ట్ ఏమో కానీ అసలు వీళ్ళు ఇట్లా డిస్క్రైబ్ చేసి చూసినావు, ఆ పేషెంట్స్కే వీళ్ళని అసలు కలరా బాబు. నీట్ గా డెకరేషన్ చేశారు అసలు. విలియం మామా, నువ్వు ఒక విలేజ్ ఫుడ్ విలేజ్ ని క్రియేట్ చేసావు మామా. ఈరోజు ఏమిటో తెలుసా మీకు? నువ్వు మళ్ళీ తినేటప్పుడు ఇంటరప్ట్ చేస్తున్నావు వైషు, నిజం చెప్తున్నాను కదా. చెప్పు. ఏ రోజో చెప్పు. సండే కాదు, ఫస్ట్ థింగ్ ఇంకేంటి? ఫ్రెండ్షిప్ డే. చూసారు కదా, ఇది ఈరోజు విలియమ్స్లో ఫుడ్. కలుద్దాం నెక్స్ట్. హలో మామ, ఎడున్నారా? ఇవాళ కూలీ వార్తలు సినిమా రిలీజ్ అవుతుందిరా. ఈ సినిమాకి పోదాంరా, నాకైతే అర్థం అవ్వట్లేదు. ఒక నలుగురు అడిగి కనుక్కుందాం మరి. చూసారు కదా. నెక్స్ట్